వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై కలిమిలేములు ఘనాధికములు భవదీయ పాదరజమునన్నదే ఎదురంవేయుము రూఢిం మాయాతమంబాపి అజేయునిజేయం. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాచార్యుడు పార్వతము నమస్కరిస్తూ దివ్యాత్మ స్వరూపులైనటువంటి మీ అందరికీ కూడా నా వందనాలు. దివ్యాత్మ స్వరూపులని మిమ్మల్ని ఎందుకు సంబోధించారంటే, మీలోనూ నాలోనూ మన అందరిలో నుండి ఒకటి ఆత్మస్వరూపం అంటే భగవత్స్వరూపమే మీలో నాను అందరిలోనూ. మహానుభావులకి మనకి తేడా అంటే, మనలో ఉన్నటువంటి ప్రజ్ఞ ఈ దివ్యాత్మను మనం భ్రాంతి చేత గ్రహించలేకుండా ఉన్నాం. మహానుభావులు ఆ భ్రాంతి నుంచి వైదొలిగి వారి ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తిత్వాలు కనుక వారిని తత్వవేత్తలు, మహానుభావులు, గురువులని మనం సంబోధించడం జరుగుతుంది. సహజంగా మానవుడికి, విజ్ఞానవంతుడైన ఈ మానవుడు మిగిలిన జంతుజాలం కన్నా భిన్నమైన వాడు. ఆ జంతుజాలాన్ని ఎందుకున్నాయంటే భగవద్గీతలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పబడింది. ఈ 84 లక్షల జీవరాశుల్లో ఉత్కృష్టమైన జన్మ మానవ జన్మ. ఇందుచేత దీన్ని జన్మ రహస్యం తెలుసుకోగల ప్రజ్ఞ ఒక మానవ జన్మకే ఉంటుంది. శ్రీకృష్ణ భగవానుడు కూడా భగవద్గీతలో అదే చెప్పడం జరిగింది. జన్మ రహస్యం ఎందుకు తెలుసుకోవాలి అన్నప్పుడు మానవులందరికీ బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. ఈ కష్టాలకి అతీతులు ఎవరో కాదు, ప్రవక్తలు, తత్వవేత్తలు అందరూ కూడా కష్టాలు ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, మనకి బాధో కష్టమో కలిగినప్పుడు స్వామి లేదా భగవంతుడా నాకు ఈ జన్మ ఇచ్చేవాళ్ళు మనకు తెలియని పరిస్థితుల్లో అతీతమైన ఒక శక్తిని గురించి మనం ప్రార్థన చేస్తాం, బాధపడతాం, తపన చెందుతాం. మనకు తెలియదు ఆ అతీతమైన శక్తి ఏంటో. అటువంటి పరిజ్ఞానం మానవుడికి ఒక్కడికే ఈ 84 లక్షల జీవరాశుల్లో తన జన్మ గురించి ఆలోచించగలిగిన వ్యక్తిత్వంతో మానవుడు ఒక్కడే. అంచేత ఉత్కృష్టమైన జన్మగా చెప్పబడింది. ఈ జన్మ రాహిత్యం చేసుకుని మళ్ళీ జడ జన్మల 84 లక్షల నుండి జడ జన్మకు కాకుండా ఆత్మ పరిణామం బతికుండగానే జీవన్ముక్తి సద్గురువును ఆశ్రయించి జీవన్ముక్తిని పొందవలసిన అవసరం ఉందని మన పెద్దలు కూడా చెప్తున్నారు. ఆ జన్మ రహస్యం తెలుసుకుని జీవన్ముక్తిని పొందాలంటే మనకు ఒక మార్గదర్శకులు కావాలి. ఆ మార్గదర్శకులు పరిపూర్ణమైన వ్యక్తిత్వం అయి ఉండాలి. ఆయనకి ఆ జన్మ రహస్యం తెలుస్తుండాలి. వారిని పురుషస్వరూపంగా మనం అంగీకరించి వారిని అనుసరించి వారి మార్గంలో మనం ప్రయాణం చేసి మనం కూడా గురువంతుడు వాడవలసిన విధానం ఉంది. సాధారణంగా లోకంలో మీరు చూడండి, చిన్న చిన్న విషయాలకు కూడా గురువు అనే శబ్దం ఉపయోగించేస్తుంటారు. గురువు నాకు ఈ పని చేసి పెట్టు, ఆ పని చేసి పెట్టిన మాటలోనే గురువు అనే పదానికి ఎంత హీనమైన స్థితికి మనం తీసుకొచ్చాము. అంటే మన అవసరార్థం, మన పని నిమిత్తం గురువు అనే పదానికి ఎంత తక్కువ స్థాయికి మనం తీసుకొచ్చాము. గు అంటే చీకటి, రు అంటే నాశనం చేశారు. ఈ మానవ జన్మకి భ్రాంతి అనేది ఆవహించింది కాబట్టి, తన జన్మ రహస్యం తెలుసుకోలేకపోతుంది కాబట్టి, ఆ చీకటిని నాశనం చేసి ఏదో ఎందువల్ల అయితే మనం వచ్చాము పరబ్రహ్మ స్వరూపం అనండి, రసస్వరూపం అనండి, యెహోవా అనండి, అల్లా అనండి, మీరందరూ ఇందులోంచి అయితే మనం వచ్చాము. అందులో మళ్ళీ మానవుడు వెళ్ళి తన
జన్మ రాహిత్యం కలిసిపోయి అందులో జన్మ రాహిత్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. తత్వవేత్తలందరికీ కూడా గురువులు ఉన్నారు. శ్రీకృష్ణుడికి సాందీపుడు గురువు, యేసుప్రభువుకి యోహాను గురువు, మహమ్మద్ వారికి జైబ్రైల్ గురువు. వీళ్ళందరూ కూడా రావటం ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని నుంచి వచ్చినప్పటికీ మార్గనిర్దేశం చేయడానికి సద్గురువు అవసరం. ఆ సద్గురువు కూడా పరిపక్వత చెందవలసిన వ్యక్తిత్వం అయ్యింది. వాళ్ళని నడిపించవలసిన అవసరం ఉంది. శ్రీరాముడికి వశిష్ఠుడు జన్మతః శ్రీరాముడు గొప్ప వ్యక్తిత్వం, మహానుభావుడు అని మనకు తెలుసు. అయినప్పటికీ యోగవాసిష్ఠు మార్గంలో యోగవాసిష్ఠులు చెప్పి శ్రీరాముని ఆ మార్గంలో చేసినట్టు మనకు తెలుస్తుంది. యోగవాసిష్ఠులు అలాగే ఈ కాలంలో మన జన్మ అదృష్టమైన జన్మ అనుకోండి. మీరు అందరూ లోక విషయాల్లో ఈ భ్రాంతిలో పడిపోయి నేను నా అనే భావంలో పడిపోయి చివరి వరకు కూడా ఆకర్షణ వరకు కూడా జన్మ రహస్యం తెలుసుకోకుండా ఏ జన్మలకు వెళ్ళిపోయే పరిస్థితి వస్తున్న ఈ సందర్భంలో మనకి మార్గం నిర్దేశించడానికి అనేకమైన పీఠాలు, గురువులు, సద్గురువులు, మహానుభావులు మార్గనిర్దేశం చేస్తూ వచ్చిన ఈ సందర్భంలో కొత్తగా ఈరోజు శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం అని ఎప్పుడో 1472లో బాగ్దాద్లో ప్రారంభించబడినటువంటి ఈ ఆధ్యాత్మిక పీఠం, అంటే సూఫీ సాంప్రదాయానికి చెందిన ఈ ఆధ్యాత్మిక పీఠం బాగ్దాద్ నుంచి వెళ్ళి ఔరంగజేబు టైంలో హైదరాబాద్ నుంచి కానిషా పరిపాలనలో ఆంధ్రదేశంలో వచ్చి పిఠాపురం అంటే ఆధ్యాత్మికానికి, భగవత్ శక్తికి మరి గొప్ప కేంద్రంగా ఉన్నటువంటి శ్రీపాదవరగుడి జన్మించిన పిఠాపురం కుక్కుడేశ్వర స్వామి గురుహూతికా శక్తిపీఠం, అటువంటి ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందినటువంటి పిఠాపురంలో ఈ పీఠం 6 తరాల క్రితం ప్రాదుర్భావం జరిగింది. అక్కడ ప్రారంభించబడింది. ఈ పీఠంలో అంటే 6 తరాలంటే సుమారు 150 సంవత్సరాల క్రితం నుంచి మన దేశంలో అంతకుముందు ఢిల్లీలో, హైదరాబాద్లో ఉన్నటువంటి పీఠం. వీళ్ళ పరంపరగా మొట్టమొదటి కుమారుడు ఈ పీఠాన్ని గురించి బాధ్యత వహిస్తారు. ఆయన తనంతరం ఆయన కుమారుడు పీఠాన్ని గురించి వహిస్తారు. నేను అబ్జర్వ్ చేస్తున్నట్టు నా పరిశీలనలో నేను చూస్తుంది ఏంటంటే మనకందరికీ ఆధ్యాత్మిక విధానంలో గురువు భౌతికంగా మనసేపు మన గురువుని ఆశ్రయించి ఉంటాం. కానీ గురువు కనుమరుగు అయిపోయిన తర్వాత అంటే మరణిస్తే గురువు మనకు అతీతంగా ఉన్నాడు, మనకి సంబంధం లేనట్టు బాధపడిపోయి మనం ఆ పీఠానికి కానీ ఆ ధర్మాన్ని కానీ మళ్ళీ ఆశ్రయించాం. ఆయన భౌతిక దేహం చాలించినప్పటికీ కూడా ఆశ్రయించి ఉండాలి. భౌతికంగా లేరు అనే భావంతో ఆ పీఠాన్ని, గురువుని వదిలిపెట్టి కానీ గురువు అన్నవాడు ఎప్పుడు నిత్యం వాళ్ళు మనకి అందుబాటులో ఉంటారు. షిరిడి సాయిబాబా మీరు చూస్తుంటారు ఈ రోజులు. ఆయన అందరికీ అందుబాటులోనే భక్తి విశ్వాసాలతో తెలిసిన వాళ్ళు. ఈ పీఠంలో, ఈ పరంపరలో తాతగారు ముత్తాతగారు దగ్గర నేను మంత్రోపదేశం తీసుకున్నాను. అంటే అప్పటికి నాకు 20 సంవత్సరాల వయసే. కానీ వారి కాలం చేశారు, తర్వాత వారి కుమారుల కాలం చేశారు. ఇది 3వ తరం మాత్రమే. కానీ ఆ రోజు ఏ రోజునైతే నేను మంత్రోపదేశం పొందానో ఈ రోజు వరకు కూడా 3 తరాలు ఉన్నప్పటికీ వారి ప్రేమ ఆప్యాయతతో చూడటం, వారి పీఠం మీద, గురువుల మీద భక్తి విశ్వాసాలు కలిగి ఉండటం అన్నది నాకు జరుగుతున్న విషయం. ఇంచేత పరంపర ఉంది కాబట్టి నా భావంలో అమ్మాయి పర్లేదు, నన్ను చూసుకుంటానికి గురువు పరంపర ఉందని ధైర్యం కలగటానికి ఈ పరంపర అలా కొనసాగుతూనే ఉంటుంది. సరే, మాటల మధ్యలో మీకు మంత్రోపదేశం అనేది
చెప్పడం జరిగింది. ఈ సాంప్రదాయంలో మంత్రోపదేశం చేస్తారు. కొన్ని సాంప్రదాయాలు మా సాంప్రదాయం కాదు అంటారు మంత్రోపదేశం. అంటే గురువుల యొక్క చరిత్రలో ఒక్కొక్కరికి భగవంతుడిని నిర్దేశించిన విధానంలో ఒక్కొక్కరు ఒక సాంప్రదాయం నడుస్తుంది. కానీ ఈ సాంప్రదాయంలో మహామంత్రోపదేశం తప్పని జరుగుతుంది. అది మనం వారిని కోరినప్పుడు వారిగా పిలిచి మనకి ఇవ్వరు. మంత్రోపదేశం ఇచ్చినప్పుడు చాలా విషయాలు చెప్తారు. వారు ఇది కానీ మీరు తాతగారు చెప్పారు నాకు మంచి విషయాలే. నువ్వు మంత్రం తీసుకోదలుచుకుంటే నా దగ్గర ముందు నువ్వు శీలవంతుడై ఉండాలి. నీ తల్లిదండ్రులని ప్రేమతో చూసుకోవాలి. ఈ రోజుల్లో మీరు చూసే పరిస్థితి, ఆస్తులు ఇచ్చినప్పటికీ కూడా తల్లిదండ్రులు అవసర దశలో సంతానం యొక్క సేవలు సపర్యలు లభించినటువంటి రోజులుగా ఉన్నాయి. మీ పీఠంలో ఆయన ఇచ్చి మంత్రం ఇచ్చేటప్పుడు ఇలా చెప్తారు, నీ తల్లిదండ్రులు చూసుకోవాలి, నీ అత్తమామలు కూడా గౌరవంగా చూసుకోవాలంటారు. ఇందులో ఎందుకంటే నీ జీవిత భాగస్వామిని నీకు అందజేసి నీ జీవితం ఫలప్రదంగా అవుతారు కారణం నీ అత్తమామ. నీ తల్లిదండ్రులతో పాటు వాళ్ళని కూడా గౌరవించాలి. నీ జీవిత భాగస్వామి నీ జీవితానికి ఆలంబనగా ఉండి సుఖప్రదమైన జీవితం గడపడానికి కారణమైంది కాబట్టి భార్య అయితే భర్తను గౌరవంగా చూసుకోవాలి, భర్త అయితే భార్యను గౌరవంగా చూసుకోవాలి. నీ గురువుని ఎవరన్నా దూషిస్తే వారితో వాదన చేయక ఆ ప్రాంతం నుంచి తొలగిపో. ఈ నివారణలో పెట్టి అలాగ నువ్వు అంగీకారం చేస్తే ఇది మంచియే కదండి. నేను చాలా కండిషన్ పెడతాను అనుకున్నాను నేను, కానీ ఈ మంచియే. మన జీవితం సక్రమంగా నడవడానికి, సమాజం సక్రమంగా నడవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడే. ఆ రకంగా మహామంత్రోపదేశం చేసేటప్పుడు అలా చెప్తారు. దానికి ఆ మంత్రం తీసుకున్న తర్వాత గురువే మంత్రము, మంత్రమే గురువు అని నువ్వు మంత్రోచ్చారణ జరిగితే నీ గురువు స్మరించినట్టే. ఈ జీవితంలో ఇంటికి బిగించాలి తెలుస్తాను మీకు. బురద ఉన్న నీళ్ళని ఇంటికి బిగించి అరగతీసి వేస్తే కల్మషం అంతా కిందకి దిగిపోదు. మంత్రం చదువుతున్నప్పుడు మనలో ఉన్నట్టు జడత్వం ఏదైతే ఉందో, జన్మల నుంచి జడత్వం ఏదో ఉందో ఆ జడత్వం నాశనం అయిపోతుంది. తర్వాత మన ప్రయాణంలో నీ ఆత్మ సాక్షి ఇవ్వాలి. నీకు పరిణామం చెందాను అని నీ ఆత్మని సాక్ష్యం ఇచ్చి నువ్వు నమ్మగలిగి ఉండాలి. అటువంటి అనుభవాలు కూడా ఈ మంత్రం వల్ల జరుగుతూ ఉంటాయి. తర్వాత చాలామంది అడుగుతారు సహజంగా, గురువుగారు వచ్చారంటే మీ గురువుగారు ఏం చెప్తాడు అని. సహజంగా లోకధర్మం. ఏ గురువు వచ్చినా నేను మా అమ్మాయి పెళ్లి విషయం ఏమైనా చెప్తారా, మా అబ్బాయి ఉద్యోగం చెప్తారా అడుగుతారు. కానీ ఆయన మంత్రం ఇచ్చేటప్పుడు ఏం చెప్తారంటే, ఏ మంత్రాన్ని అయితే సాధించి నేను ముక్త స్వరూపంగా ఉన్నానని చెప్తున్నాను. సాధారణంగా ఏ గురువులు కూడా నేను ముక్త స్వరూపంగా ఉన్నానని చెప్పలేదు, ముక్త స్వరూపంగా ఉన్నానని చెప్తున్నారు. అదే మంత్రాన్ని నేను మీకు ఈరోజు ఇస్తున్నాను. మీరు కూడా నా అంతటా అయితే బాధపడతానల్లా సంతోషిస్తాను. చాలామంది గురువుతో సమానంగా ఉంటే బాధపడేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ శిష్యుల్ని సమానంగా మా స్థాయికి మిమ్మల్ని నేను తీసుకొస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను. దీనికి ఎంత అవుతుంది? భక్తి విశ్వాసాలు ప్రధానం. ఇంచేత మంత్రం ఇచ్చేటప్పుడు ఆయన ఏం చెప్తున్నారు, నేను నాకు పెద్దలు ఏదైతే మంత్రాన్ని ఇచ్చిన ముక్త స్వరూపంగా మార్చారో అలాగే మిమ్మల్ని కూడా నేను నా వెనక నడిపించి, నాతో పాటు నడిపించి మిమ్మల్ని కూడా ముక్త స్వరూపుగా మారుస్తానని ఆయన ప్రామిస్ మనకు చేశారు. అది ఉద్దేశం అదే. అంటే ఈ జన్మ వచ్చినందుకు జన్మ రాహిత్యానికి కావలసిన విషయాన్ని చెప్తారు. మరి అటువంటిప్పుడు ఆయన ఆశ్రయించుకున్న మన పరిస్థితి సరే ముక్తి విషయం నా కృషిని బట్టి నా సాధన బట్టి ఉంటారు. మరి మిగిలిన విషయాలు ఏమో పనులు జరుగుతాయా? ప్రతిదీ నీ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు కృషి చేయి, నీ కర్మను ఆచరించు, నేను
ఫలితాలు ఇస్తాను, నా మీద భారం వేయండి. గురువు కూడా అంతే, ఈ కర్మ ఆచరించండి, వారి మీద భారం వేయండి, వారి ఆశీర్వాదం తీసుకోండి. ఇప్పుడు మనకి బాధ కలిగినప్పుడు తండ్రి నాన్నగారికి కష్టం ఎలా చెప్పుకుంటాం, ఆయన దానికి సలహాగా చెప్తారు, ఆపద నుంచి ఏ రకంగా గట్టెక్కిస్తారు. సద్గురువు మనకి మంత్రులు ఇచ్చినప్పుడు ప్రామిస్ చేయకపోయి ఆయన ఇండైరెక్ట్గా ఆయన బాధ్యతలు తీసుకుంటారు. ఎలా తీసుకుంటారు? బాధ్యతలు తీసుకుంటారంటే మళ్ళీ మీకు ఆశ కలగవచ్చు. అలాగా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి కోరుకున్నారు. ఆయన అధికారులు మీకు ఏది కావాలంటే మీ జీవితానికి ఏది అవసరం అది ఇస్తారు సద్గురు అని ఆలోచించి. ఎప్పుడు మీ దగ్గర కృషి, పట్టుదల, భక్తి, విశ్వాసం ఉన్నట్టయితే ఆయన తప్పనిసరిగా ఆయన మన విషయాలు, మన కుటుంబ బాధ్యతలు, మనకు వచ్చే కష్ట నష్టాలన్నిటి కూడా బాధ్యత వహించి ఒక తండ్రి తన సంతానాన్ని ఏ రకంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తారో ఆ రకంగా తండ్రి కన్నా ఎక్కువ సద్గురు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం అని గురువుని ఆశ్రయించి నడిస్తే తప్పనిసరిగా మనల్ని ముక్తులుగా చేయటమే కాకుండా జీవన్ముక్తి, మరణించిన తర్వాత ముక్తి అనే విషయం తెలియదు. ఎక్కడ నిండి వచ్చిటమో, ఎక్కడి కేగుటకవునో, ఎవరి నిత్త మెరింగి చెప్పుటకు నేర్చిన వారాలు గారు దాత్రి అని ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం, తర్వాత ఏమవుతుందన్నది మనకి ఎవరికి తెలియని విషయం. అది కానీ ముక్త స్వరూపుడు శ్రీకృష్ణ పరమాత్మకి మీకు అందరికీ తెలుసు, యాదవ నాశనం ఎలా జరిగిందనే తెలుసు. భాగవతంలో మనకి శాపం వల్ల యాదవులందరూ కూడా నశింపడతారు. ద్వారక సముద్రంలో ములుగుద్ది. ఇవన్నీ చూస్తూనే ఉంటాడు ఆయన, ఆయనకి అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఎందుచేత జరగబోయే కాలాన్ని కూడా ముక్త స్వరూపి అంటే బతికుండగానే ఆత్మ ముక్తిని పొందినప్పుడు అటువంటి ఆత్మస్వరూపం సాక్షిభూతం అలాగా సాక్షి స్వరూపంగా ఉండిపోతారు తప్పించి మా అన్నగారు, మా యాదవ వంశం, మా కులం అని అన్నారు. ఆ రకంగా ముక్తస్వరూపం ముక్తి మానవుడు బతికుండగానే ఆత్మ పరిణామం చెందవలసిన అవసరం తప్పనిసరిగా. అటువంటి యథార్థమైన విషయంలో ఇందులో యథార్థత ఉంది కాబట్టి 100 సంవత్సరాలు కూడా మరి భారతదేశంలో, అందులో తెలుగు పుణ్యభూమిలో ఆంధ్రదేశంలో, ఆంధ్ర పుణ్యభూమి, ఆ ఆంధ్రదేశంలో పిఠాపురంలో ఈ ఆధ్యాత్మిక పీఠం నెలకొల్పబడి పరంపరగా ఈనాటికి కూడా అలా వంశపారంపర్యంగా పీఠాధిపతులు మరి ఈ పీఠంలో ఉన్న శిష్యుల్ని ఆశీర్వదిస్తూ వారి ముక్త స్వరూపులుగా మార్చుకున్నది చాలా సాక్ష్యాలు మేము చూసాం. కాబట్టి యథార్థమైన విషయంగా చెప్తూ మీరు ఒకటే కాదు, సేవా కార్యక్రమాలు కూడా అనేకమైన, అంటే దివ్యాత్మ స్వరూపులు మనం మిమ్మల్ని అంటే భగవత్ స్వరూపం. మీరు ఈ ఆత్మలన్నీ కూడా భగవత్ స్వరూపాలే, కానీ భ్రాంతి చేత కప్పకూడదు. అంచేత మీకు సేవ చేస్తే భగవంతుడు సేవ చేసినట్టే. ఆధ్యాత్మికం చెప్పడం వేరు, అనుసరణ వేరు. సేవా కార్యక్రమాల్లో గత ఈ పీఠాధిపతి గారు ఉమరాలిషా గారు వేరు 10 సంవత్సరాలన్నీ పీఠాధిపతిగా వచ్చి అనేక సేవా కార్యక్రమాలు, అక్షరజ్ఞానం ప్రధానం అంటారు ఆయన. ప్రతి వాళ్ళు చదువుకుని ఉండాలి, చదువుకుంటేనే విజ్ఞానవంతులు ఉంటారు. అంచేత అక్షర జ్యోతి కార్యక్రమాన్ని 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అప్పటికి ఇంకా గవర్నమెంట్, ఆంధ్రదేశం గవర్నమెంట్ అక్షర గోదావరి ప్రారంభించలే. మూల గ్రామాలకు వెళ్ళి రాత్రి చదువు చెప్పి అనేకమైన సేవా కార్యక్రమాలు, అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను కానీ సమయాభావం. ఈ మధ్య హుద్హుద్ తుఫాను వచ్చింది విశాఖపట్నం, మీకు అందరికీ తెలుసు. చాలా వినాశం జరిగింది, మనందరికీ సహజంగా బాధ కలుగుతుంది. ఎక్కడ ఎంతో దూరాన్ని ఉన్నప్పటికీ కూడా నా దేశం, మా పెద్దలు ఉన్నటువంటి దేశం అలా కష్టాలు పడుతున్నారన్నప్పుడు బాధ కలుగుతుంది. ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి మొక్కలన్నీ కూడా మొదలంటూ నాశనం అయిపోయినాయి. అక్కడ ప్రకృతి బాగుంటే
అక్కడ ఆక్సిజన్ ఆకుపచ్చని విధానంలో చక్కగా కంటికి చాలా ఎక్కువగా కనపడుతుంది. శిష్యులందరూ ఏం చేశారంటే సుమారు 1500 మంది నా మొక్క అనే కార్యక్రమం పెట్టి, నా మొక్క ఒక్కొక్క వ్యక్తి 1500 రూపాయలు ఎవరికాళ్ళు ఏర్పాటు చేసుకుని ఎక్కడైతే మొక్కలు కుండిపోయినాయో అక్కడికి వెళ్ళి మొక్కలు అక్కడ పాతించి, సాధారణంగా ఎవరైనా మొక్కలు పాతితే అది అక్కడితో అయిపోతుంది. ఈ మేము కంట్రిబ్యూట్ చేసిన 1500 కూడా మెయింటెనెన్స్ కోసం ప్రతిరోజు ఒక ట్యాంకర్ వెళ్తారు. ఎవరైతే 1500 రూపాయలు ఇచ్చారో వాళ్ళకి ఒక నెంబర్ ఇచ్చేసారు. నీ మొక్క ఫలానా చోట ఉంది, నువ్వు ఎప్పుడన్నా అయితే నువ్వు చూసుకో, వైజాగ్ ఫలానా వీధిలో ఫలానా నెంబర్ ఉంటుంది. ఒక ట్యాంకర్ పెట్టి డైలీ మెయింటెనెన్స్ వాటర్కి పురుగు మందు స్ప్రేయర్ మొన్న డాక్టర్ ఆనంద్ గారితో చూశాను, మీ ఇంట్లో చూశాను. మొక్కలు ఒక స్థాయికి వచ్చే వరకు కూడా ఇప్పుడు మనకు అవసరం ఏమనుకుంటే భావితరాలు మనం శపిస్తాయి. ఆ రకంగా సేవా కార్యక్రమాలు రెండో భాగంగా రెండు కళ్ళు అంటే ఒకటి ఆధ్యాత్మికం, 2 సేవా కార్యక్రమాలు. ఈ 2 కూడా 2 నేత్రాలుగా వాళ్ళు ఈ పీఠంలో చాలా మరి మా డాక్టర్ గారు చెప్తారు విషయాలన్నీ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. అటువంటి ఈ ఆధ్యాత్మిక పీఠం అనేకమైన ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు, సాహితీ సేవలు. మీరు విశేషం ఏంటంటే ఏ కాలంలో ఎక్కడుంటే, అంటే ఢిల్లీలో ఉన్నారనుకోండి, పార్సికం, ఉర్దూ, అరబీలో నిష్ణాతులు, సంస్కృతం, ఆ భాషలో అక్కడక్కడ తత్వం కవిత్వం చెప్పారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత తెలుగులో వచన కవిత్వం, పద్య కవిత్వం, పద కవితలు. ఆంధ్రదేశం వచ్చిన తర్వాత వృత్తపద్యాలు, పద్యాలు, వృత్తాలు, దండకాలు, ఇది అది అని కాదు, తెలుగు సాహిత్యంలో అంటే అన్ని ప్రక్రియల్లో రచనలు చేశారు. ఆ రకంగా తెలుగు భాషకు అద్భుతమైన సేవ చేశారు. అందులో 5వ పీఠాధిపతి ఉమరాలిషా గారికి ఆర్యన్ యూనివర్సిటీ ప్యారిస్ వాళ్ళు డాక్టరేట్ ఇచ్చి ఆయన గౌరవించారు. ఆ రకంగా సాహితీ సేవలు, ఆధ్యాత్మిక సేవలు, సమాజ సేవలు అన్నీ చేస్తూ మరి చక్కగా ఈ పీఠం ఇప్పుడున్న ఉమరాలిషా గారు ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి నిర్వహించబడుతుంది. యాదృచ్ఛికంగా మా అమ్మాయి ఉందని నేను ఇక్కడ రావటం జరిగింది. మా అల్లుడు అమ్మాయి ఇక్కడ ఉన్నారు. వచ్చిన తర్వాత మిత్రులందరూ కూడా ఒక సభ పెట్టుకుని పీఠాధిపతులను ఆహ్వానించుకుందాం, వారు చెప్పేది విందాం, మహానుభావులు పాపం పెడితే సుభిక్షంగా ఉంటుంది ఏదైనాని అని ఆ కోరిన మేలుతో వారిని చాలా బిజీగా ఉంటారు. మన ఆంధ్రదేశంలో పిఠాపురంలో ఎప్పుడో పెట్టిన పీఠం అది, పరంపరగా కొన్ని లక్షల మంది, అందరూ శిష్యులు కూడా ఎలా అంటే నా అబ్జర్వేషన్లో నేను చూస్తుంది పెరుగుదల, శిష్యులు పెరుగుదల 2 రకాలుగా ఉంటుంది. జామెట్రిక్ బేసిస్, అర్థమెట్రిక్ బేసిస్. జామెట్రిక్ బేసిస్లో ఎంత ఉన్నతంగా పెరుగుతో తర్వాత డౌన్ఫాల్ కూడా అలాగే ఉంటాయి. చాలా 1, 2, 4, 8, 16, 32 అలా పెరుగుతుంది. కానీ శాశ్వతంగా ఉండేది 1, 2, 3, 4, 5 అలా పెరుగుతుంది. అది నిలకడగా శాశ్వతంగా ఉంటుంది. ఆ రకంగా ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఈనాటికి పీఠాన్ని 16 లక్షల మంది అనుసరిస్తూ లోకానికి తెలియబడిన విధానంలో, అంటే మహామంత్రం ఇచ్చింది గురువు, దాన్ని సాధన చేస్తున్నవాడు శిష్యుడు. ఇద్దరికే సంబంధం అది, బయట ప్రపంచానికి తెలియవలసిన అవసరం లేదు అనే విధానంలో ఇంతవరకు దానికి ఇన్ని వందల సంవత్సరాలైనా బయట ప్రపంచానికి రాలేదు. వారు కూడా పెద్దగా ఇష్టపడటం కూడా జరగదు. కానీ ఈ సందర్భం వచ్చింది కాబట్టి మలేషియాలో ఉన్న అమ్మాయి ఉంది. నేను ఎప్పుడో 40 సంవత్సరాల కింద మంత్రోపదేశం తీసుకున్నాను. తృప్తి మీకు ముఖ్యంగా చెప్పేది మానవ జీవితానికి కావాల్సింది
తృప్తి కావాలి. అది ఎక్కడ వస్తుందండి? డబ్బులు సంపాదించుకోవడానికి మలేషియా వచ్చినా మనం తృప్తి పడలేము, అమెరికా వెళ్ళినా తృప్తి పడలేం. తృప్తి అనేది ఎక్కడ? తర్వాత మహత్యాల గురించి నేను చెప్తున్నాను. మహత్యం అనేది చాలా చిన్న విషయాలండి. మన ఆత్మ పరిణామానికి ఉపయోగపడే ఏం కాదు, మనకు ఉపయోగపడేవి కాదు. మరి ఏంటి ఉపయోగం? ఈ మంత్రాన్ని సాధన చేసినట్టయితే ముక్తి సంగతి అది మీకు సంబంధించిన విషయం. అది మీ సాధన బట్టి ఉంటుంది. ముందు పరిస్థితులను తట్టుకునే శక్తి వస్తుందండి ఏ వ్యక్తిత్వానికైనా. ఇప్పుడు చాలా బలహీనమైన మనస్తత్వాలు అయిపోయినాయి మన అన్ని. ఇందాక డిస్ప్లేలో చూపించారు. చాలా చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకున్నాం, పరిస్థితులు ఎదుర్కోలేకపోతున్నాం. చిన్న కారణం. కానీ ఈ ఆధ్యాత్మిక విధానంలో మహామంత్రం మరణం వల్ల మీకు ఆత్మశక్తి వస్తుంది. ముందు పరిస్థితులు తట్టుకునే ఎంతదైనా ఎంత గొప్ప ఆపద వచ్చినా ఈ ఆపద నుంచి ఏం మరి భగవంతుడు ఆయన స్వామిని చూసుకుంటాడు, గురువుగారు చూసుకుంటారు. ముందు నా ప్రయత్నం నేను చేస్తాను, నా ప్రయత్నం నేను చేస్తూ గురువుని స్మరించుకుంటానని ఒక మానసిక స్థైర్యం ఏర్పడుతుంది. నా అనుభవం మీకు చెప్తున్నాను. బెంబేలు పడిపోలే జీవితంలో. అటువంటి విధానంలో మిరకిల్స్కి తావలేదు. ఇందులో చాలా చిన్న విషయాలు. షిరిడీ సాయిబాబా కూడా అయినా చాలా చిన్న విషయాలని చెప్పారు. ఆయన జీవిత చెప్తున్నాను. మహత్యాలు తాత్కాలికమైనే మన కష్టాన్ని తీసేది. మన కష్టాన్ని ఎదుర్కోవాలి. అదే మహత్యం. మానసిక భావాన్ని మార్చగలిగింది ఏదైతే ఉంటుందో అదే మహత్యం. ఒకటికి ఒక దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, చేయాలనే తలంపు కలిగింది అనుకోండి. ఆ తలంపు ఆ దొంగతనం చేస్తున్నప్పుడు అతను మానసికమైన భావాన్ని ఎవరైతే మార్చగలిగితే అది మహత్యం. ఎవరి తరండి భావాలను మార్చడం చేత. నా అనుభవం, నేను 40 సంవత్సరాలైంది ఈ పీఠంలోకి వచ్చి. ఈ పీఠాధిపతుల తాతగారి దగ్గర సూచనగా మీకు ఈ పీఠం అంటే ఏంటి, వాళ్ళు ఏం చెప్తారు, దాన్ని ఎలా ఆచరించాలి అన్న దాని గురించి మీకు చెప్పాను. మరి ఈ అవకాశాన్ని పీఠాధిపతుల సమక్షంలో మాట్లాడే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మిగిలిన వస్తువుల ద్వారా మాట్లాడేవాళ్ళు మిగిలిన విషయాలు తెలియజేస్తారు. నమస్కారం. Thank you, sir. Now I request Srimati Usha Garu to give a few words about the painting. విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతికి పాదాలు నమస్కారం చేసుకుంటూ, I'm very happy to see you all here. I'm very glad for your presence here on the event that the disciples of Malaysia, invited our Guruji from Pitappuram. And I just want to say a few words about the Peetham and the Guruji. And Sri Viswavijnana Vidya Adhyatmika Peetham was established in 1472 AD in India, based on Sufi Arsha Dharma. And the name of Sri Viswavijnana Vidya Adhyatmika Peetham is very relevant as it aims to bestow education, knowledge, purity and spiritual synthesis in divine essence to enter mankind. So, Sri Viswavijnana Vidya Adhyatmika Peetham is a theosophical congregation. It is a great school of spiritual education. It teaches Brahma Vidya, supreme education. And this institution is divine and established on the principle of monotheism. The head of this institution is Sathguru, true master, as he is an embodiment of the truth. He trans-illuminates his divine light into the disciples to awaken them into the cosmic consciousness
In this institution, humanity is transformed into divinity. The doors of this divine institution are always open to those who aspire to attain jnana, boundless cosmic form consisting of the miraculous, brilliant divine light, and hence it is universal. And the Peetham promotes economic independence, peace, communal harmony, and social service as the basis for spiritual practice and self-realization. Spiritualism is related to self-introspection, self-analysis, self-development, and self-transfiguration into cosmic form. The spiritual practice does not belong to any particular religion, but verily belongs to man and his behavior wise at the core beings and nature. The Peetham promotes harmony with surroundings. The harmony brings universal peace and is essential for universal prosperity during the present turbulent time. It has been endeavoring to transform humanity into divinity since its inception. The interesting features of this Peetham is that the first-born son of the Peethadipati, the head of the institution, becomes the next Peethadipati in hereditary process. As you all seen here, here is the picture of the present Peethadipati in the middle, and his great-grandfathers, Umar Muhyiddin Basha, which was the totally left side topmost corner, and his firstborn kid, the next Peethadipati is Umar Ali Shah, and his son, His Holiness Hussain Shah, and his firstborn child, His Holiness Hussain Shah, Muhyiddin Basha. And now the present Peethadipati is the firstborn child of the Muhyiddin Basha, His Holiness Muhyiddin Basha Guruji, and his name is the present Peethadipati, Dr. Umar Ali Shah, has taken the head of the Peetham. And these Peetham's objectives and activities are to continuously strive for universal peace, national integration, and religious harmony by eliminating caste and religious intolerance. The Peetham dismisses blind beliefs and superstitions, but accepts the essence relating to every religion. The Peetham recognizes that the root cause of many evils in the society is illiteracy, and hence strives hard to eradicate illiteracy through its Umar Ali Shah Akshara Jyoti programs in rural areas. And the history of the Peetham. It was established in 1472 during the tenure of Mughal Emperor Babur, the Great Mughal. These Peethadipatis, head of the institution, migrated from Persia to Baghdad and then to Delhi in India. They were the spiritual gurus of Mughal emperors. Due to religious bigotry of Aurangzeb and at the invitation of the Golconda Nawab, Tanisha, the Peethadipati moved to Hyderabad. Subsequently, Shah Alam assigned land to them at Tuni. Thereafter, the Peethadipati stayed in Tuni for some time and eventually moved to Pithapuram, where they settled permanently. The lineage of the great masters has been continuously working for the welfare of mankind through philosophical teachings and giving blessings for the past 542 years. The first Peethadipati, Brahmarshi Madin Kabir Shah from Medina, was a renowned philosopher. Hierarchically and in succession, Brahmarshi Madar Shah, second Peethadipati, Hasan Mian Shah, third Peethadipati, Kahinisha Wali, fourth Peethadipati, become Peethadipatis and serve the mankind. The fourth Peethadipati composed a theosophical book in poetry form, Daruhu, named as the Kalki Bhagavatam, which deals with their transfiguration. The fifth Peethadipati, Brahmarshi Muhyiddin Basha, was a scholar in Persian,
Sanskrit and Telugu. He composed many divine songs and sang the essence of the theosophy that compiled them into Paratatva Kirtanalu. The sixth Pithadipati Brahmarshi Dr. Umar Ali Shah was a scholar in Persian, Urdu, Arabic, Sanskrit and Telugu. He was adorned by many titles like Mahapandita, great scholar, Kavi Shekhara, great poet, and Maulvi. He composed more than 100 verses. He translated 10 Persian books. He was a Satavadani, was a freedom fighter, a member of parliament and a social reformer in the year 1936. International Academy of America awarded him with a doctorate in literature for his excellence in literary works. He wrote many philosophical books like Brahma Vidya Vilasam, Sufi Vedanta Darsam, Swargamata and Khandakavyamlu in Telugu. The seventh Pithadipati Brahmarshi Hussain Shah wrote Shah Philosophy. This book is an Upanishad divine message. It explicitly speaks and defines how humanity is transformed into divinity and is the accepted principle of religions. The eighth Pithadipati Brahmarshi Mohiddin Basha was a great master in Jnana Yoga. He was a great scholar and orator. His discourses were compiled into a series of books named Tatvam Prabodham, Percept of Philosophy. Dr. Umar Ali Shah, the present Pithadipati, became 9th Pithadipati at an young age of 23 and is the founder chairman of its ancillary social wing, Umar Ali Shah Rural Development Trust. He is guiding all truth seekers to realize the divinity that dwells in self through Mahamantra initiation, irrespective of age, gender, caste, creed, religion, sect or status. He expounds a theory of evolution of soul consciousness, which is a spiritual journey guide to evolve a human being into a divine being. The philosophy preached and the practice is based on principles of oneness of God and promises salvation within this physical to a true sadhaka. He says that completeness and totality in a being blooms when one envisions the world with a social eye and a spiritual eye, applying philosophy into practice. He motivates around 1 million disciples to participate in spiritual and social activities through their main ashram, a modern temple of humanity, and its 99 ancillary ashrams in AP on a relentless global mission of spread spirituality. This compassionate Guru tours various places, conducts spiritual and harmony meetings, thereby propagating peace, compassion and harmony in ways to unfold the values of unity, integrity and dignity of Mother India. In recognition of enormous selfless spiritual and social services activities, he received the following awards. The present Pithadipati Dr. Umar Ali Shah has received these awards from the government. Visishta Ugadi Puraskaram 2013 from Government of Andhra Pradesh. Felicitation to Dr. Umar Ali Shah at 4th World Telugu Congress Tirupati 2012. Bharata Sarvamata Santi Duta National Award from Mother India International 2012 and Ugadi Puraskaram again in 2012 from Visakha Samacharam and Vikruti Nama Ugadi Puraskaram 2010 from Kinnera Art Theatres and Kinnera Cultural and Educational Trust, Hyderabad. Best Citizen of India 2010 and Mr. Swenjuski, Counselor, Political Economy Affairs, Canadian High Commission meets Dr. Umar Ali Shah at Hyderabad on 1, 2 and 2010. Chikitsa Ratna Award and Bharata Ratna Shri 2009, Certificate of
Commendation 2005 and 2007, Son of India in 2007, Vishesha Puraskaram 2006, and he was awarded by all these Puraskarams and all these things. And friends, I am very happy to once again to introduce my Guruji to you all, because initially I also don't know what Guru will teach us and how we have to follow Guru, why we have to follow Guru. As my father, Mr. Murali Krishna Garu, before he told you that he is the follower of Guruji since 40 years. When I am small as a kid, I don't know that why we are following Guruji and why we are going to the Pitapati in Pitapuram. And I don't know why all this, I used to listen to the congregations and all. But later my father told that every human being has two parts. One is the human body, what we are leading with our body, and the other one is like when we sleep, we used to have the dreams in the mind. In our mind. So that is the second part which we are leading. So this philosophy, I used to ask my father, what is the use of the philosophy? Why we have to follow the Guruji and like that. So, but what I know from this, the philosophy from the Guruji, that philosophy which helps the human being to lead their life in proper way, and in proper way, that means it avoids us to not to do any wrong things, or if our mind is weakened, then it's very hard for us to maintain our day-to-day life. So if we follow the philosophy, if we follow the philosophical sciences, it leads our mind to go into a right way, right path, to choose the right decision. And nowadays you are seeing that people are very much feeling stressful life. They don't know how to manage their life, and they are ending up their lives with suicides, at the same time mental disorders, and they are spoiling their marital life, and they are getting divorced and all. And why this all happening? Because of the mental stress. That means our mind is not in a right position. We don't know how to face the problems. Instead of facing the problems, we want to just exit from that. That means exit from the life through the suicides or some other way. And the philosophy which guides us, the philosophical, through the literature, through the books, we all can know how to calm the mind, how to maintain our stress, how to maintain our problems, how to control our feelings and all. So in my life, I am very grateful to have a Guruji like Umar Ali Shah Garu. He is physically and mentally, he has given the support with his blessings in my life. In my life, I have so many experiences in my life which was given by my Guruji. And you all may ask that why we have to follow Guru? Because Guru leads our way in perfect path. If we follow his teachings, preachings and all, we all will be perfect in our life, and we'll be having very happy and solace, comfort life. So
through my father, I have taken the I've entered into the Pitam. I've taken the mantra from the present Guruji. So my Guruji is the present Pitathipati, Dr. Umarali Shagaru, when I was studying 10th standard. So till now, I have experienced so many, but when we enter into the Pitam, Pitathipati says that don't expect any magical powers or anything from me. But whenever we are really we are in really need of them, he definitely protect us through his way, through his blessings and all. So very happy to have the Guruji like this, and whenever I have the chance to know about him, to say about him, I don't hesitate. I don't feel shy or anything, because he is my protector, he is my savior. So I'm very happy to have him here, and I'm very happy to have you all here. Thank you very much for listening. Thank you, Mr. Now I request Peruri Vijay, who has come along from Singapore. He will give a few words about the Pitam. Sri 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 Vishwavijnana Vidya Adhyatmika Peedacharya Sasam Namaskaram. A warm welcome to all of you here who have gathered here. It's good to see some new faces. The room is filled with people of all ages. I'm not old enough nor experienced enough to preach you, but rather I'm here to share my experience with the Pitam and with the Guruji. My name is Vijay. I live in Singapore. I work for a company called Siemens as a financial advisor. I've been living in Singapore for the past 3 years, and I've been introduced to the Pitam through my father as a kid, and I've been very well involved. Once from the age I can understand what is right or what is wrong, where I can understand what is the philosophy of the Pitam. So today, basically, I'm going to talk two aspects of the Pitam, which I think, which are special, or which makes this Pitam and philosophy and the Guruji different from the other Pitams or from the other people or the Gurus that you meet in your daily life. One of them is what we call Anubhava Tatvam. That's what the Guru says. The philosophy of this Pitam is learned through experiences. It is, you can't understand the philosophy in a day or by coming to one of the congregations here, or maybe by just reading the books, which helps definitely. But the real way to completely understand the philosophy of the Pitam and to understand the Guru is through your life experiences. So what the Guru says is, if you stick with the Pitam, have faith in him and have faith in the philosophy over a period of time, in the long run, through your own experiences, you will see the difference. What does it mean, like learning about the philosophy through life experiences? Being a human, it's very common to be materialistic. We are striven to achieve things in life, either money or success or fame, or it could be anything. And with this motivation, you try to move towards your goal, and when you face with difficulties, when you face with problems in your life, or you get sad, sorrow, pain, all of these things might discourage you, and you know what parents tell you, what everyone elders tell you is to keep going, keep going. But at some point, I guess you need something more than just motivation. That is what the Pitam gives you. It gives you the strength, it gives you the tools required for you to overcome all the obstacles that you ever face in your life. What the Pitam says is, it's going to clear the path for you, but you have to walk the path. There are many paths that whatever path you take, it's going to make your path easier to make it
to help you reach the goal, but in the end you have to walk the path. So that is what it means to learn philosophy through life experiences. The other aspect that I want to talk about is Mata Samrasya, religious harmony. What the Peetham is based on is the fact that there is only one God. Ishvara ekatva pratipadanpai mosi unna Tatvam. What does it mean is there is only one true God. There is only one God. There may be. So what the Peetham actually preaches is no matter what religion you belong to, no matter what race you belong to, no matter what creed you belong to, or whoever you are, young, old, color, anything, you're all equal in the eyes of the Guruji, you're all equal in the eyes of the Peetham. What the Peetham asks is not to give up your own faith, rather not to give up your own religion. If you're a Christian, yes, you stick to your faith, you go to the church, do whatever is required out of your religion. If you're a Hindu, if you're a Muslim, anything. What it asks you is, in addition to what your religion teaches you, is to also learn something more through the philosophy of the Peetham. What I remember from one of the speeches, what the Guruji has told is, if there's a hill and there are 4 or 5 people climbing up the hill, everyone might take a different path, but in the end they're reaching the same destination up on the top of the hill. Once you get on the top, then you realize that actually the other paths were okay too. Maybe one of them was longer, maybe one of them was tougher, or one of them were easier. But in the end, everyone is trying to reach that top of the hill, or in this case, is to attain salvation, to attain moksha. So these different paths is what we have in the present world, these different religions. So the idea is to have religious harmony no matter what religion you come from and all. I can give you a lot of personal experiences out of which I've realized these two things that I've just explained to you, religious harmony and the fact of learning the philosophy of the Peetham through life experiences. Maybe one of the best example is I'm right now engaged and I'm getting married in December, and my fiance is actually sitting just right here. She's from Sweden, and I come from a very traditional background back in India. I come from a small town called Kakinada in India, and my mom and dad are born and brought up in India, me too. So when I first told my parents that I actually like this girl and I want to get married to this Swedish girl, it wasn't easy for them to take it. Coming from a very traditional background, it is very unusual in Andhra Pradesh or even in most parts of India to marry someone, forget about your own country, outside your caste. There's a still rigid caste system in India which is still prevalent, unfortunately. So it's not very common to have an outsider welcome into your home. It's considered demeaning. Not only this one, there have been many other shocks I think I've been giving my parents, but I think what kept them going, what kept them accepting my choices, no matter whether it's my life partner or whether it's my education, whether it's my job, is the fact that they believe in me and they believe in the Peetham. So the belief in the Peetham gives them the strength and gives them the confidence to go ahead with whatever their kids choose or whatever the people around them choose. I think that is one of the personal experiences which brings out whether a religious harmony or where everyone in the eyes of the Peetham is equal. That is what is instilled in my parents, and they truly believe it doesn't matter who you are. In the end, what it matters is what you really believe inside. I think these are the two concepts that I wanted to share with you, and I hope it was helpful. And I think you're going to learn more today with more patience from the Guruji and as well as from the other speakers. Thank you all for your patience, and I really thank the Guruji for giving me this opportunity to speak my mind. Thank you. I think my fiancé would like to say a few words as well. Guru
Guru Vishnu, Guru Dev, Maheshwara, Guru Sakshat, Parabrahma, Tasmai Sri Sathguru Namaha. I'm going to be short. I would just like to take this opportunity to say some words of appreciation. I would like to thank Guru Garu for his impressive leadership and spiritual guidance. I can see the results of his hard work in my future husband and parents-in-law who have embraced me with open arms and welcomed me to the family. I understand the different difficulties one faces when two cultures meet. My Attama Garu and Mavaya Garu have told me about how Guru Garu talks about equality in human beings. And my parents-in-law practice this truthfully. I can feel that. So thank you, Guru Garu, for opening people's minds, making them free thinkers, and for being a big part of my new family. Thank you. Thank you, ma'am. She is new to this organization, but she is feeling the actual truth behind this petum, like what they are preaching and what they are following and what their in-laws, future in-laws have told about the petum. Thank you very much. And now I request Gayatri Garu to give her experience about the petum. Hi everyone. First of all, I'm happy to provide me to share some my experience. I am Gayatri, my husband Shreya. We both have many experiences and feel the power of Guruji. We always feel we are in safe hands and also trust that every step we take, Guruji's blessings is there always for us. This feeling is really difficult to explain as it should be felt by self. With the experiences, we know the power. The great experiences in our life is my daughter. After our marriage, while we are planning for kids, we face lot of issues like irregular periods and some miscarriages also happen. And even we are getting lot of pressure from our parents. We married that time almost 3 years and still we don't have children. Myself and Sriram felt lot of pressure at the time. Here we have family friend Usha Garu. I thought of sharing our problem to her, at least to get relaxed or to get reduce some pressure. Then Usha Garu mentioned about Guruji so that he can help us. At first time we heard about Guruji from Usha Garu and Renu Garu. And from there, we heard many other experiences from the magazines and speeches. Usha Garu explained about this peetam and the good things they are performing. We also have heard many other experiences of others about the Guruji. Once our family and Usha Garu family went to India for vacation. At that time, Usha Garu taken us to the Peetam at Pitapuram to introduce Guruji. We got the darshan of Guruji, but we have not mentioned our problem, why we came actually. Guruji looks us with a smile face, then he got to introduce, but still we did not tell about our problem. Then, once about to leave from there, Guruji asking us, where is your kids?
Then suddenly we surprised and shocked, and that only we told about my problem. Then Guruji has given the confidence that everything will be alright and offer us prasadam. Actually, Guruji is waiting for us to tell about the problem, which he already sends, but he will never give promises like something granted, but he will keep us in right direction and make us achieve by our own. He will give us strength and support. We have got lot of confidence and trusted. We followed Guruji from that time, and then everything got settled one by one. Finally, we had a lovely baby girl, Minu. Thanks to Guru Garu to introduce such a great Guruji in our life. Myself and Sriram always thankful to Usha Garu and Renu Garu. After that, we have introduced many families and friends. One person is my own brother. He completed MBBS and preparing now MD entrance. Once we introduced to Guruji and the Peetam, he followed us few times to Peetam, and later he himself started visiting Peetam many times as he feels the power and has the good experiences with the blessings of Guruji. Finally, we are also following, and I am really surprised to see such a fellow who will never pray any god with the power of Guruji. He changed and become a follower of this Peetam. We have many other experiences, and due to the limit time, I am closing the speech with the permission of Guruji. Thank you very much for listening. Thank you very much. Now I would like to give a brief about the activities of the organization. I am Dr. Anand. I am coming from Visakhapatnam. I am a member of this Peetam since my birth. My grandparents are ardent followers of this organization. This Peetam is founded in 1472. From the time of Mughal emperors, they have come into India. And this Peetam guides the people to go into the right path, irrespective of caste, creed, religion, sex, age, and anybody is most welcome to this organization who wants to learn the knowledge. What is the knowledge? Is Brahma Vidya. The Vidya which is related to the divine, which is leading us to the highest. Whatever person we ask what is your aim in your life, they will say something which is having a limit. But what is the knowledge which is unlimited, which is going to give information about the God, that is called Brahma Vidya. That is the education what this Peetam is giving us. That is irrespective of any religion. That is the most important thing what this Peetam is giving us. And this is the hierarchy already Madam has told. And now the present Peetamapati Dr. Kumar Ramesh, he is leading this organization since the last 25 years. And the regular activities what we are taking up at Pitapuram, every Thursday we do have a meeting from morning 9 to 12. Guruji gives his darshan at Pitapuram to the thousands of devotees coming from various parts of the world. And in the evening from 6:30 to 8:30 we have a meeting which we call Aradhana, in which the different people give their experiences and Guruji delivers his speech during this time. And that speech also is given live, webcasted on the internet, so that people all over the world can go through the speeches. And apart from the every Thursday programs, we also have auspicious occasions. We have a very big meetings. We have it on January 1st at Ugadi and Vaishak Purnima, Kartika Purnima. The September 9th, the birthday of the 7th Gurujis, Hussain Shah, and also the Mahasabha.
And during 9th, 10th and 11th of every year, we have a Mahasabha where 1 lakh people all over the world, our disciples come and meet at Pitapuram. That is a very big congregation which is being conducted in Pitapuram, and all our members come to that organization during that period and receive blessings from the Pitathpati and also the 4 Pitathpatis who are in the forefront leading this organization. And we have almost around 100 ashrams all over India, both in Telangana and Andhra Pradesh. And the recorded videos are also available in the YouTube. And we regularly conduct communal harmony meetings wherever possible, especially in Pune we regularly conduct it every year. And also at Rajahmundry and various other places also we bring people of all religions to one dais and they exchange all their information, and so we are propagating religious harmony also. And Guruji is invited to various countries. He has visited US, Malaysia, Singapore, Dubai and Kuwait and many other countries, and also he has visited many states in Andhra Pradesh. He gives his discourses all over the year. Throughout the year he gives discourses. He also is invited to inaugurate the temples, and many of the temples of Andhra Pradesh have been inaugurated by our Guruji. And Guruji has also started a voluntary organization apart from philosophical teachings. He also says spiritual path and social activity. Both are 2 eyes of a good person, a person who is to be total person, a person who has to be, you should say a person is total. You should have 2 visions. One is a social vision and one is a spiritual vision. A spiritual vision, you go in the spiritual path. What is the spiritual path? To be good, to do good. Whatever the previous religious persons or Petapatis or Gurus or spiritual persons have told, please follow what they have told. Not just by reading, we don't get anything. Just only by following what they have told. That then you will realize the truth in the words what they have said. So one is spiritual path, and second one, whatever spirituality you have learned. If suppose Islam says love or Christianity says love your fellow brothers, how does it come from? If you learn that word, you have to put it in practice. And there is a platform for putting it in practice. We have Malaysia Rural Development Trust, through which the learned things in philosophy are put into practice through this organization. And through this organization we are working in 5 wings. One is education, second is health, third is women welfare, fourth is environment and charity. And in the educational wing, we have educated more than 10,300 illiterates over a period of 17 years with our volunteer base at Andhra Pradesh. And the name of the project was Sathguru. And after that project, we are still continuing with the education programs like giving free books to students, scholarships to students, bags, books, and whatever material they require, we are distributing it every year. And apart from education, health programs, we conduct health programs, homeopathic and allopathic camps in the rural and very tribal areas. We conduct mega medical camps where we bring in specialists from various fields, and we ask them we go to the very rural tribal areas where there is no facility of medical facilities also available there. So even eye camps, we conduct eye camps, eye surgeries. And during the time of chikungunya, we have conducted chikungunya free medical camps and swine flu, as everybody is aware of swine flu epidemic. And we have almost given 50 lakh doses of swine flu over Andhra Pradesh, all over Andhra Pradesh. And in environmental protection, we are distributing plants to all our disciples. And Guruji says every person of the people should plant a tree, make it big, and after it is big, you bring the fruits and flowers and put it in the front of the God, and then you get the blessing. Not only just planting, you have to make it big, and then only it will give blessings to you. Otherwise, there is no use. And if your environment is good, then your health will be good, and everybody will be good. So this way, each one plant one. That is the one concept. And Guruji is giving free plants every Thursday. Every Thursday we are distributing plants at our organization.
so that everybody who is interested in planting, they can take the plant and put their plant and make it big. And also, as a part of the environmental program, we have launched a program called Make Vizag Green. That is a project launched by the organization after Hudhud. We have so far planted 1500 plants with the tree guards also, and we are also daily maintaining them with water, and we have taken photographs of the plants, we have geotagged them also, and we have put it on our website so that we can see the plants also, how they are. And for women welfare, we are giving regular training programs to women, poor and backward women. We are giving training programs, and they are being trained, and they are being they maintain to earn their own earnings, so that they are not dependent on anybody and they can earn their own livelihood. And coming to charity works, distribution of rice, distribution of clothes to poor people, and any other help during calamities. And during Hudhud also we have collected so much we have distributed rice, oil, other essential commodities to the people who have lost their houses during the time. And also regularly we conduct water kiosks during summer, and to physically handicapped and all other people who are disabled, we are giving them financial assistance also. And also to the poor people, we are very old age people, we are giving old age pensions also. This way we are able to manage with one way with the spiritual life and one way with the social life. And what Guruji says, you need not leave anything of your life. See, sometimes we think you have to do all this, you have to leave everything, samsara, and you have to go into sannyasa ashrama. No, Guruji says you have to lead your life. Along with that, you spare some time, at least 10 minutes, 15 minutes of your daily life, or weekly, one day, you give time to do service and also to learn knowledge, because knowledge cannot be gained in one day. It should be learned slowly. It is not a one day process. It takes a lifetime to go into a divine person. So this way, one way is the social life and one is the spiritual life. This is the tomb of Sri Kahanshavali. It is at Tuni, the fourth Pitaspati. And this is the tomb of Sri Akal Alisha. He is the Guru of our Gurus. His tomb is at Pitapuram. And this is the aerial view of the Aradhanalayam. This has the tombs of our Pitaspatis, 5th, 6th and 7th and 8th Pitaspatis. This is at Pitapuram. And this is the main ashram which is newly constructed at Pitapuram, which is having a hall, Modin Barsha hall, that can accommodate more than 10,000 people at a time and listen to the congregation. And this is the hall which you can see. And this is the Jnana Mandira which has been newly constructed. It is having the capacity of 250 members which can meditate at a time, which has all facilities like an AC with the sound system also, which gives music which is suitable for meditation, and people can sit into it and meditate. And this is our magazine, Tatvam. This is a monthly magazine which is coming up every month, and people who are abroad, if they are interested, can give their emails. We can send it through an email also. Yeah, this is our Facebook. Who wants to follow us and know more details about our organization? Facebook.com/SBBAP1472. This is about the spiritual organization. And Facebook.com/URBT. This is about our social activity. And our website www.srivishwavijnanspiritual.org, www.uarbt.org, and makevisagreen.com. These are our websites which give you more information. And if anybody has any more doubts regarding our organization or anything more you want to know, you can come and collect information. And we have brought books which are having literature in Telugu and English and Hindi also. Our brochures are also available here. And who are interested in music, we have brought up music CDs. You can also collect them. And I thank one and all for coming here, and I thank
Guruji for giving this opportunity. Thank you, and I request Guruji to give his valuable message to you all. I request all of you to put your cell phones and mobiles switch off mode, and please all of you be seated. My hearty blessings one and all. ఎంతో సదూర ప్రాంతం నుండి వచ్చి మలేషియాలో ఉన్నటువంటి మన భారతీయ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈరోజు ఈ ఆధ్యాత్మిక సదస్సుకు ఇచ్చేసినటువంటి సభా సభ్యులకు నా హృదయపూర్వక మనస్సు వాంజలు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠము. ఈ పీఠం యొక్క చరిత్ర, పీఠం యొక్క ఆవిర్భావం, పీఠం యొక్క ఆశయాల గురించి సోదరులు సోదరీమణులు వారి యొక్క అనుభవాన్ని తెలియజేశారు. ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మ, మానవుడు అనగానే మనకు గుర్తుకొచ్చేటువంటి విషయం శరీరము, మనస్సు, ఆత్మ, బాడీ, మైండ్, సోల్. ఈ మూడు రూపాల యొక్క కలయికే మానవ జన్మ. ఈ మానవ జన్మ ఎలా వచ్చింది అనే విధానంలో 84 లక్షల జీవరాశులను శాల్వం చేసుకుని ఆవిర్భవించినటువంటి జన్మ మానవ జన్మ అని చెప్పబడుతుంది. శరీరం అంటే కొన్ని వేల కోట్ల జీవాణువుల యొక్క నిర్మాణము శరీరము. ఈ శరీరము లోపల ఉన్నటువంటిది మనస్సు. ఆ మనస్సు ఈ శరీరానికి కావలసినటువంటి ఆజ్ఞలను ఆదేశించి ఆ శరీరం చేత ఆయా కార్యకలాపాలు సాగింపచేస్తుంది. అంటే ఇక్కడ శరీరము, మనస్సు. శరీరం గురించి మనం భౌతిక దృష్టితో మనం చూడగలుగుతున్నాం. మనస్సు గురించి మన భావ పరిణామాన్ని బట్టి మనస్సు గురించి తెలుసుకోగలుగుతున్నాం. ఈ రెండు మన భౌతిక దృష్టికి మనకు తెలియబడుతున్నాయి. ఇక తెలియబడినటువంటి విషయం ఆత్మ, సౌలు. ఇది ఎక్కడ ఉంది అనే ప్రశ్న ప్రతి ఒక్కరికి ఏర్పడుతుంటుంది. ఆత్మ అనేటువంటిది ఎలా ఏది అని విశ్లేషించుకున్నట్లయితే చైతన్యవంతమైనటువంటి శక్తి స్వరూపం కలిగినటువంటిది ఆత్మ. పవర్ హౌస్ ఆఫ్ ది బాడీ ఈజ్ ది నథింగ్ బట్ ది సౌల్ అని చెప్పబడుతుంది. అంటే ఆత్మ ఇది శరీరాన్ని, మనస్సుని ఆవహించి ఉన్నటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి శక్తి స్వరూపం ఆత్మ అనేటువంటిది. అంటే శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని ఏకీకృతం చేయగలిగినప్పుడు ఆత్మ యొక్క స్వరూపం తెలియబడుతుంది. అంటే ఆత్మదర్శనం ఏ విధంగా జరుగుతుంది అని విశ్లేషించుకున్నట్లయితే వేదాల్లో చెప్పబడినట్లుగా తత్వమసి, అయమాత్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మస్మి. అంటే తత్వం అనేటువంటి స్థాయి నుండి ప్రారంభించినప్పుడు అది మన యొక్క ఆత్మ స్వరూపం యొక్క జ్ఞానాన్ని తెలియజేసి మనలో ఉండేటువంటి ఆత్మ జడ స్వరూపాన్ని తొలగించుకోగలిగినప్పుడు ఆ ఆత్మ పరమాత్మ స్వరూపిగా జ్ఞానం యొక్క జ్యోతి స్వరూపం యొక్క శక్తి చేత నిరూపణ కాబడుతుంది. అంటే ఆత్మను ఏ విధంగా దర్శించగలుగుతాం అన్నట్లయితే జ్ఞాననేత్రం ద్వారా ఆత్మని దర్శించగలుగుతాం అని చెప్తుంది వేదం. అంచేత అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మ స్వరూపిగా అయితిని. ఆ నేనైనటువంటి వారు ఎవరు అన్నప్పుడు మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెందినటువంటి స్థితియే నేను అని చెప్పబడుతుంది. అదే ఓంకారం అని చెప్పబడుతుంది. ఆ ఓంకారమే అకారము, ఉకారము, మకారముల యొక్క కలయిక. అంటే ఓంకారం ఏర్పడాలి అన్నట్లయితే ఈ మూడు అకార, ఉకార, మకారముల కలయికతో ఓంకారం ఏర్పడుతుంది.
అదేవిధంగా ఈ మానవ జన్మ శరీరము, మనస్సు, ఆత్మల యొక్క కలయికతో ఏర్పడుతుంది. ఆ విధంగా ఈ 3 రూపాల యొక్క కళ యొక్క అంతఃపరిణామమైనటువంటి ఓంకారంలో ఉన్నటువంటి శక్తి, నేననేటువంటి ధ్వని ఏ విధంగా అయితే ఈ మానవ జన్మ ముక్తి పొందడానికి, తరింప చేసుకోవడానికి ఆ జ్ఞానం చేత ప్రకటింపబడిందో ఈశ్వరవాణి వేదవాక్కు రూపంలో, అది మనం భౌతిక దైనందిన జీవన విధానంలో అలవర్చుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి ఈశ్వరత్వం తెలియబడుతుంది. అంటే మానవ జన్మలో ప్రతి ఒక్కరిలో కూడా ఈశ్వర రూపం నిండి ఉన్నది. ఆ ఈశ్వరాణువే ఈ జీవాణువులన్నిటికీ ఆధారభూతమై ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపం మానవ రూపంగా ఈ భౌతిక జీవన విధానంలో తెలియబడుచున్నాడు. అంటే మనందరిలో కూడా దైవత్వం నిండి ఉన్నది. భౌతికమైనటువంటి విధానంలో నామతో నేను అనేటువంటి ప్రయాణాలు సాగిస్తున్నాం. కానీ మనలో ఉండేటువంటి ఆ ఈశ్వరుడు యొక్క ఈశ్వరత్వాన్ని మనం గ్రహించాలి అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి. ఆ ఆధ్యాత్మిక జ్ఞానం చేత మనలో ఉండేటువంటి జీవుడు పరిపూర్ణత్వాన్ని సాధించినప్పుడు మనలోనే ఈశ్వరత్వం ఉందనేటువంటి విషయం తెలియబడుతుంది. అందుకే ఈ పీఠం మానవత్వమే ఈశ్వరత్వము అని నిరూపణ చేస్తుంది. హ్యుమానిటీ ఈజ్ ది డివినిటీ అనేటువంటి విధానంలో మోసి ఉన్నటువంటి తత్వము. అప్పుడు మనకి మతాలు కానీ, జాతులు కానీ, కులాలు కానీ, వర్గాలు కానీ, ధనవంతుడా, పేదవాడా, లేదా ఇంకా ఏదో ఇతర విషయాలు ఏది కూడా మనకు అంటవు. అంటే మన మనసు పరిపూర్ణత్వం సాధించాలి. ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఈజ్ ది నెసెసరీ ఫర్ ది గెటింగ్ సాల్వేషన్. అది మనకు కావాలి. అది కావాలి అంటే ఎలాగా అన్నది మనం పొందగలిగేటువంటి మార్గం కేవలం ఆధ్యాత్మిక జ్ఞానము, స్పిరిచువల్ నాలెడ్జ్. ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ చేత మనం మన మనస్సును పరిశుద్ధపరచుకోవడానికి అవకాశం ఉంది. మనం ప్రతిరోజు స్నానం చేస్తాం. ఏం చేస్తున్నాం? మన శరీరాన్ని శుభ్రపరచుకొని, ఆరోగ్యపరచుకొని మనం మన దైనందిన జీవన విధానాన్ని ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో గడపాలని చెప్పి మనం చేస్తున్నాం. అదేవిధంగా మన మనస్సుని ఎందుకు పరిశుభ్రపరచుకోము? మనస్సుని పరిశుభ్రపరచుకున్నట్లయితే మనకి శరీరం, మనస్సు పరిశుభ్రత చెందినట్లయితే మనలో ఆత్మస్వరూపాన్ని దర్శించవచ్చు. మనస్సును పరిశుభ్రపరిచేది ఏది అంటే జ్ఞానము, పవర్, నాలెడ్జ్ ఆఫ్ పవర్. ఆ యొక్క నాలెడ్జ్ని మనం గెయిన్ చేయాలి. అంటే నాలెడ్జ్ని మనం పొందడానికి ప్రయత్నం చేయాలి. ఆ నాలెడ్జ్ని మనం తెలియజేసేటువంటి వారు ఎవరంటే సద్గురువర్యులు. అంటే ఒక పాత్, ఈ దారిలో ఇక్కడ నుండి ఈ ప్రాంతం నుండి ఇండియా నుండి మలేషియా రావడానికి, మలేషియా నుండి ఇండియా వెళ్ళాలంటే మనకు ఒక పాత్ ఉండాలి, ఒక మార్గం ఉండాలి. ఆ మార్గంలో మనం ఫ్లైట్లో వెళ్ళొచ్చు, షిప్లో వెళ్ళొచ్చు, మళ్ళీ మనం ఇంకా ఏ రూపంగా అయినా మనం వెళ్ళొచ్చు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఇక్కడ రావచ్చు. అట్లాగే ఒక పాత్ క్రియేట్ చేసి ఆ పాత్లో వెళ్ళాలి అని చెప్పి దిశ నిర్దేశించేవారే సద్గురువర్యులు అని చెప్పబడుతున్నారు. అంటే శ్రీకృష్ణ భగవానుడికి సాందీపుడు, ప్రవక్తకి గేబ్రియాలు, క్రీస్తు వారికి యెహోవా అనేటువంటి గురువులు ఉండి వారు ఈ యొక్క ఈశ్వరవాణి వారి చేత పలికించి ఈనాడు అది పవిత్రమైనటువంటి మతాలుగా అనేక దేశాల్లో విస్తరింపబడి ఉన్నాయి. అంచేత సద్గురు అనేటువంటి వారు దిశ, ఒక దిక్సూచి, ఒక సముద్రంలో ప్రయాణం చేసేటువంటి నౌకకి దిక్సూచి అవసరం. ఎందుకంటే అది ఏ ప్రాంతంలో ఏ విధంగా ప్రయాణం చేయాలి, ఎక్కడ చేరుకోవాలి, ఎంత దూరంలో ఉన్నాం, ఎన్ని విషయాలు ఆ యొక్క కాంపాక్స్ బాక్స్ ద్వారా తెలియస్తాయి, దిక్సూచి ద్వారా. ఆ విధంగానే మనిషికి, మానవుడికి తన జీవన విధానంలో ఇహం అంటే ఈ లోకం నుండి పరమాత్మ యొక్క లోకానికి చేర్చడానికి దిక్సూచి అనేటువంటిది సద్గురువుగా తెలియబడుతున్నారు. అటువంటి సద్గురువులను మనం ఆశ్రయించడం ద్వారా మన యొక్క ప్రయాణం మనం ఆ భగవంతుడి యొక్క సన్నిధానంలో లీనం కాబడేటువంటి స్థితియే ముక్తి, సాల్వేషన్ అని చెప్పబడుతుంది. అంటే ఆత్మ కోరుకునేది ఏది? సాల్వేషన్, ముక్తిని కోరుకుంటుంది. మనసు ఏది కోరుకుంటుంది? ఎప్పుడూ మనం సంతోషంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తృప్తిగా జీవించాలి, సంతోషంగా ఉండాలి అని చెప్పి మనం ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. ఏ జాతీయుడైనప్పటికీ, ఏ మతస్థుడైనప్పటికీ అందరూ కోరుకునేది ఒక్కటే, మనంతా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంచిన మనసు కోరుకునేటువంటి తృప్తి, శాంతి ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది అన్నప్పుడు
జ్ఞానము ద్వారా మనలో మనసు పరిశుద్ధత చెందినప్పుడు, పరిపూర్ణత ఏర్పడినప్పుడు మనకు ఆ తృప్తి అనేటువంటిది లభిస్తుంది. ఇక శరీరం ఏం చేస్తుంది అన్నప్పుడు ప్రతిరోజు తన దైనందిన జీవన విధానంలో ఆయా కార్యకలాపాలను సాగించడానికి ఆహారాన్ని సేకరించుకుని శక్తిని సమకూర్చుకొని మనుగడ సాగించడానికి శరీరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా శరీరం తప్పించేటువంటి బుద్ధి, మనస్సు తప్పించేటువంటి తృప్తి, ఆత్మ తప్పించేటువంటి ముక్తి, ఈ మూడు కూడా తరింపజేసేటువంటి మార్గము శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వ మార్గము. అందుచేత ఇది ఆధ్యాత్మిక తత్వాన్ని, సామాజిక సేవా తత్వాన్ని రెండింటినీ మనలో ఏర్పరిచి మన దైనందిన జీవన విధానాన్ని సుఖమయం చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి మతాతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అంచేతే మనలోనే దైవం ఉంది. ఆ మనలో ఉండేటువంటి దైవాన్ని మనం తెలుసుకొని ధరించేటువంటి ప్రయత్నం మనం చేయగలిగినప్పుడు అది మనకు ముక్తికి మార్గం కాబడుతుంది. ఆ దైవాన్ని పొంది ధరించేటువంటి మార్గాన్ని తెలియజేసేటువంటి సద్గురు వర్యులు ఆశ్రయంలో మనం పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానము చేత అర్థించినట్లయితే ఆ తత్వ మార్గంలో మనం ప్రయాణం చేసి మనం ఆ గమ్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని మనకు ప్రసాదిస్తూ మనలో ఉండేటువంటి దైవత్వాన్ని మనకు జ్ఞాననేత్రం ద్వారా తెలియజేస్తూ మన భౌతిక దైనందిన జీవన విధానంలో మానసిక శాంతిని, తృప్తిని మనకు ప్రసాదిస్తూ మన దైనందిన జీవన విధానంలో మన కార్యకలాపాలు నిర్విఘ్నంగా జరిగేటువంటి శక్తిని ఆశీస్సు రూపంలో మనకు ప్రసాదిస్తూ మన జీవన విధానాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వాలుగా తీర్చిదిద్దేటువంటి అనుభవపూర్వకమైనటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. అందుచేత ఇక్కడ మతాలకు కానీ, జాతులకు కానీ, కులాలకు కానీ, వర్గాలకు కానీ తావు లేనటువంటి తత్వము. అదేవిధంగా ఇది వేషభాష్యాలకు అతీతంగా ఉన్నటువంటి తత్వం. మనం చూస్తుంటాం, గురువులు అనగానే ఒక ప్రత్యేక రూపం, ఒక ప్రత్యేకమైనటువంటి విధానం దృష్టితో మనం ఆలోచిస్తుంటాం. ఇక్కడ అటువంటి రూపధారణకు కానీ, ఇతర విషయాలకు కానీ తావు లేనటువంటి తత్వం. ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా ఆ సద్గురు మనలో కలిసి మనతో పాటు ఉంటూ మన యొక్క దైనందిన జీవన విధానంలో వచ్చేటువంటి ఆటుపోట్లను మనకి తెలియజేస్తూ వాటి నుండి రక్షణ కల్పిస్తూ మహామంత్ర రూపంలో మనకు ఆశీస్సుని ప్రసాదిస్తున్నారు. ఆ విధంగా ఈ యొక్క తత్వం అనుభవంపై మోసి ఉన్నటువంటి తత్వము. అందుచేత అనుభవంలో మనం మహామంత్రం ద్వారా మనకు ఉన్నటువంటి కష్టం, బాధ, సమస్య తొలగినటువంటి స్థితి ఏదైతే ఉందో అదే మహత్యంగా నిరూపణ కాబడుతుంది. అటువంటి మహత్యాలు ఎన్నో మనం పొందగలుగుతున్నాం అన్నట్లయితే కారణం మనకు సద్గురు నుండి పొందినటువంటి ఆ మహామంత్రంపై ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము ద్వారా, జ్ఞానము ద్వారా గ్రహించినటువంటి శక్తి ఏదైతే ఉందో అది మన దైనందిన జీవన విధానంలో వచ్చినటువంటి కష్టాన్ని, బాధని, సమస్యని తొలగించి మనకు ఒక అనుభవపూర్వకమైనటువంటి సాక్షిభూతాన్ని మనసుకి, శరీరానికి ప్రసాదించడం చేత అది గొప్ప మహత్యంగా మనకు అనుభవ రూపంలో పరిగణింపబడుతుంది. ఆ విధంగా అనుభవాలను ప్రసాదిస్తూ మన యొక్క జీవన విధానాన్ని సుఖమయం చేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తాత్విక జ్ఞానము. అంచేత ఈ తాత్విక జ్ఞానాన్ని మనం మన యొక్క దైనందిన జీవన విధానంలో ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి తాత్విక గ్రంథ పఠనం చేసినప్పుడు ఆ యొక్క తాత్విక జ్ఞానం యొక్క లక్ష్యం మనకు తెలియబడుతుంది. ఆ లక్ష్యాన్ని సేవ రూపంలో మనం భౌతిక దైనందిన జీవన విధానంలో సొసైటీలో అమలు చేసినట్లయితే మానవ సేవే మాధవ సేవ. అంటే తోటి మానవుల్లో ఆ మాధవుణ్ణి దర్శించవచ్చు. అంటే ఏదైతే మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందామో అది ఇంప్లిమెంటేషన్, ప్రాక్టికల్ లైఫ్లో మనం తెలుసుకోవాలి అన్నట్లయితే మనం సోషల్ సర్వీస్ చేయాలి, సామాజిక సేవ చేయాలి. తద్వారా మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. మనకు రెండు కళ్ళు ఎంత ముఖ్యమో ఈ బాడీకి, శరీరానికి, మన యొక్క దైనందిన జీవన విధానానికి, అదేవిధంగా మనకు పరిపూర్ణమైనటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మ్యాన్, హ్యూమన్గా తయారు కావాలి అన్నట్లయితే మనకు సోషల్ ఐ,
అండ్ స్పిరిచువల్ ఐ, అంటే సామాజిక నేత్రము, ఆధ్యాత్మిక నేత్రము అనేటువంటి 2 నేత్రాలు మనం పొందగలిగినప్పుడే పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వాన్ని సాధించినప్పుడే మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. అదే మానవత్వమే ఈశ్వరత్వం అనేటువంటి విధానంలో మన యొక్క జీవన విధానం ఆదర్శంగా ధరించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అటువంటి మహోన్నతమైనటువంటి అవకాశాన్ని ఈ రోజున ఈ కౌలాలంపూర్లో మలేషియా రావటానికి 3 సంవత్సరాలు బట్టి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు రేణుకుమార్ గారు, ఉషా దంపతులు. కానీ అన్ని అవకాశాలు లేకపోవడం చేత నాకు కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల రాలేకపోయాను. ఈసారి నాకు ఈ సంవత్సరం తప్పనిసరిగా రావాలని వారు ఎంతో ఒత్తిడి తెచ్చారు. ఆ విధంగా ఈ రోజున ఉషా గారు, రేణుకుమార్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ ఆధ్యాత్మిక సదస్సును మనం ఏర్పాటు చేసుకుని ఈ చక్కని ఆధ్యాత్మిక ప్రవచనాలు పొంది తరింపజేసేటువంటి కాలాన్ని భగవంతుడు మనందరికీ ప్రసాదించారు. అంచేత భగవంతుడు మనలో ఉన్నటువంటి భగవంతుడిని మన అన్వేషణ చేసేటువంటి తాత్విక జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ పొంది ధరించినట్లయితే సమాజంలో భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మానవ జన్మకు సార్థకత ఏర్పడుతుంది, సాఫల్యత ఏర్పడుతుంది. భగవంతుడు ఇచ్చినటువంటి జన్మే మానవ జన్మ. ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనలో ఉండి భగవంతుడు మనకి చక్కని ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి గురువుల్ని, జ్ఞానాన్ని మనకి వేదాల రూపంలో, తాత్విక జ్ఞానం రూపంలో మనకు ప్రసాదించారు. అంతే జగమున ధర్మము నెలకొల్పగా ఈశ్వరుని ఒక దివ్య వ్యక్తిని పంపు యుగ యుగమునకు అతడే ఆ సగుణాత్మకుడైన సారసాక్షుడు గంటే అని చెప్తున్నారు తత్వవేత్త. అంచేత ఒక్క యుగంలో ఒక అవతారి శ్రీకృష్ణ భగవానుడు శ్రీరామచంద్రమూర్తి రూపంలో, ఒక యుగంలో ప్రవక్త రూపంలో, ఒక యుగంలో క్రీస్తు రూపంలో, బుద్ధుడి రూపంలో, జైనుడి రూపంలో, అనేక రూపాల్లో ఆ యొక్క అవతారులు అవతరించి ధర్మ మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని మానవానికి ప్రసాదించారు. ఆ ధర్మ మార్గంలో, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసినట్లయితే, ఆ భగవంతుడు చూపిన బాటలో మనం ప్రయాణం చేసినట్లయితే ఆ భగవంతుడు మనలోనే ఉన్నాడు అనేటువంటి విషయం తెలియబడేటువంటి అవకాశం ఉంది. అంచేత భగవంతుడు ఉన్నాడు, మనలో రాక్షసుడు ఉన్నారు. అంతే మన యొక్క సద్బుద్ధి చేత భగవంతుడు తెలియబడతాడు, మన యొక్క దుర్బుద్ధి చేత మనలో ఉండేటువంటి రాక్షసుడు వ్యక్తం కాబడుతున్నాడు. అంచేత మన యొక్క భావం సద్భావంగా ఉంటే ఈశ్వరుని తెలుసుకోగలుగుతాం. మన యొక్క భావం దుర్భావంగా ఉన్నట్లయితే మనం రాక్షసుడిని తెలుసుకుంటున్నాం. అంచేత మనం రాక్షసుడిని తెలుసుకోవాలా, ఈశ్వరుని తెలుసుకోవాలా అనే నిర్ణయం మనకే విడిచిపెట్టాడు భగవంతుడు. అంచేత మనం రాక్షసుడిని విడిచిపెట్టి ఈశ్వరుని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే మనం ఈశ్వరత్వం పొందడానికి అవకాశం ఉంది. మనం చేసేటువంటి ప్రతి మంచి ఈశ్వరుడు భగవంతుడు, మనం చేసేటువంటి ప్రతి చెడు పని రాక్షసుడు. అంచేత సమాజంలో, ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎక్కడైనా మనం ఎంతమంది చెడు పనులు చేస్తున్నాం, ఎంతమంది మంచి పనులు చేస్తున్నాం అని విశ్లేషించుకున్నట్లయితే సమాజం మొత్తం మీద, ప్రపంచం అన్ని చోట్ల చూసినట్లయితే, అన్ని దేశాల్లో చూసినట్లయితే, మనం విశ్లేషించుకున్నట్లయితే మనలో చెడు ఎక్కువ ఆవహించి ఉన్నది. అది భ్రాంతి అని చెప్పబడుతుంది, ఆధ్యాత్మిక పరంగా జడత్వం అని చెప్పబడుతుంది, మాయ అని చెప్పబడుతుంది, సైతాను అని చెప్పబడుతుంది. అంటే మనందరిలో ఎవరు ఆవహించున్నారు? ఒక సైతాను, ఒక మాయ, ఒక భ్రాంతి, ఒక జడత్వం ఆవహించి ఉండి మనలో ఉద్రేకాలు కలిగించి మనలో చెడు అనేటువంటిది ఏర్పడి అది ఉద్రేకాలకు దారితీసి మానవ కళ్యాణానికి నష్టాన్ని కలిగిస్తూ, మానవహోమాన్ని సృష్టిస్తూ మానవాళి నష్టాన్ని కలిగిస్తుంది. భగవంతుడు మనం సుఖంగా జీవించమంటున్నాడు. జ్ఞానాన్ని గ్రహించి భగవంతుని తెలుసుకోమని భగవంతుడు మనకి తత్వాన్ని ప్రసాదించడం జరిగింది. కానీ మనం ఏం చేస్తున్నాం? అవన్నీ విడిచిపెట్టి భగవంతుడి యొక్క మాటను లెక్క చేయకుండా మనం ఈ చెడు ఆలోచనలతో మన జీవన విధానాన్ని నష్టపరుచుకుంటున్నాం. భగవంతుడు ప్రసాదించినటువంటి తత్వాన్ని మంచి ఆలోచనలతో మనం స్వీకరించినట్లయితే మనందరిలో ఆ భగవతత్వం ఏర్పడుతుంది. ఆ భగవతత్వం ద్వారా మనం మానవత్వపు విలువలు పాటించడం చేత మనలో ఈశ్వరత్వం తెలియబడుతుంది. ఆ ఈశ్వరుడు మనందరిలో ఉన్నాడు. ఆ అందరిలో ఉండేటువంటి ఈశ్వరుడు ఒక్కటే.
అందుచేత వేదం చెప్పింది చిట్ట చివరిగా అంశము అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్వరూపిగా ఇతిని. నేను అనేటువంటి ఒక ప్యూరిటీ ఆఫ్ మైండ్తో కూడినటువంటి సౌల్ని, ఆత్మ, అది నేను అనేటువంటి తేజస్సుగా పరిణామం చెందుతుంది. అటువంటి తేజస్వరూపమైనటువంటి శక్తిని మనం పొంది ధరించినప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత, సాఫల్యత, ముక్తి ఏర్పడుతుంది. ఆ ముక్తిని తరింప చేసుకోవడానికి క్రైస్తవ ధర్మంలో, క్రిస్టియానిటీలో, హిందూయిజంలో, ఇస్లాంలో, జైనిజంలో, బుద్ధిజంలో, యుధిష్ఠిజంలో అన్నింటిలో కూడా ముక్తిని పొంది జన్మ తరించాలి అని చెప్తున్నాయి. అటువంటి ముక్తిని పొంది తరించేటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఆ యొక్క తాత్విక జ్ఞాన సభ ఈరోజు మనందరూ సమిష్టిగా ఈ వారి రేణుకుమార్ గారు, ఉషా దంపతులు, వారి యొక్క మిత్రబృందం కలిసి ఈ చక్కని సభని ఏర్పాటు చేసి ఈ రోజున ఈ ఆధ్యాత్మిక పీఠం యొక్క ఆధ్యాత్మిక కుసుమాలు విస్తరింపచేయడంలో వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క శుభ ఆశీస్సులు. సర్వే జనా సుఖినో భవంతు. Now I request Mr. P. Renukumar Garu to give vote of thanks. చాలా ఫేమస్ అండి. యాక్చువల్గా నాకు ఆధ్యాత్మికం గురించి అంతగా వాళ్ళకి తెలియదు, కానీ నాకు ప్రాక్టికల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్సెస్ చెప్తాను. యాక్చువల్గా ఒకసారి విజయవాడ రైల్వే స్టేషన్లో నేను మా మెసేజ్ నిలబడుతున్నాను. సడన్గా మా క్లాస్మేట్ ఒక అమ్మాయి వచ్చి ఏడు అవును ఈ అమ్మాయి ఎవరు మా మెసేజ్ అదేంటి నేను వెళ్ళయిందా అని అడిగింది. అని ఈవిడ అంటే మీ అమ్మ అత్తయ్య గారు అదేంటే ఇంట్లో ఎవరు పడలేదని ఎక్కువనండి అంటే అలా ఉండేవాడిని. ఈ రోజున ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారంటే గురువు అన్నవాడు జీవితంలో నమ్మది ఒక పద్ధతిని తీసుకొచ్చి ఒక మంచి ట్రాక్లో నడిపిస్తాడు అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ దట్ గురూజీ will keep us actually in right track and will help us to lead our successful life. అది నాకు ఒక ఎక్స్పీరియన్స్. అలాగే నేను ఇంకేమనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా లైఫ్లో అప్ అండ్ డౌన్ స్టేజెస్ ఉంటాయి. ప్రతి ఒక్కరు డెఫినెట్గా ఒక టైంలో అప్ స్టేజ్ ఉంటారు, ఒకసారి డౌన్ స్టేజ్ ఉంటారు. నేను యాక్చువల్గా నేనేమో అనుకున్నానంటే మనం గురించి నమ్మితే మనకు డెఫినెట్గా ఏదో ఒక టైంలో డౌన్ టైంకి వచ్చినప్పుడు ఆయన సపోర్ట్గా మనం మరీ గవర్నమెంట్ స్టేజ్కి వెళ్ళకుండా ఏదో రకంగా మనం సస్టైన్ అయ్యి మళ్ళీ తిరిగి మనకి డెఫినెట్గా మంచి రోజులు వస్తాయి అని చెప్పి నేను నాకు నమ్ముతున్నాను. అదే నా ఎక్స్పీరియన్స్. యాక్చువల్గా అదే నా నమ్మకం అది. అలాగే యాక్చువల్గా ఓకే మా ఫ్యామిలీలో ఉదాహరణ ఏంటంటే మా మదర్ ఒకసారి రెటీనా ప్రాబ్లం వచ్చింది. రెటీనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆవిడ విజయవాడలో ఒక హాస్పిటల్లో చూపించుకున్నాం. మేమందరం దాన్ని అపోజ్ చేస్తాం. విజయవాడలో ఎందుకు పక్కన ఎవరో చెప్పిందని విజయవాడలో చూపించుకున్నాం. సెట్ అవుతుంది. తర్వాత యాక్చువల్గా ఇలా జరిగిందంటే కాదంటే మీరు 100% అంటే మీకు డెఫినెట్గా మీకు సొల్యూషన్ ఉంటుందని తెలుసు కదా. మీరు జనరల్ సైన్స్ ఉన్నారు కదా. సో ఆవిడ కూడా నేను ఎందుకు వెళ్ళాలి, నేను వెళ్ళను, చాలా మంచిగా. కానీ తర్వాత సెట్ అవ్వలేదు. మరి తర్వాత ఎవరు చెప్పారో ఏం చెప్పారో ఒకరోజు ఫోన్ చేసి నేను అల్లు ప్రసాద్ దగ్గరికి వెళ్తున్నాను అని ఆవిడనే చెప్పాను. తర్వాత ఆవిడ అల్లు ప్రసాద్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. తర్వాత ఆవిడ మొత్తం అంతా సెట్ అవ్వడం జరిగింది. ఆవిడ చాలా హ్యాపీగా ఉండడం కూడా జరిగింది. అది యాక్చువల్గా మా ఫ్యామిలీలో కూడా ఒక ఎక్స్పీరియన్స్. Okay, my sincere thanks to Sri Malaysia,
has accepted our invitation and come to Malaysia to make this event happen in Malaysia with all the presence. And my thanks to all of you for accepting our invitation and come to this event and to make this event grand successful. We are very happy. Thank you. Now I request Mr. P. Renu Kumar Garu and Usha Garu to felicitate Dr. Malaysia with the shawl. If anyone wants to have a personal interaction with Dr. Umralisha, the Pitapati, after the Harati, you can have a personal talk. Once all the people have got darshan, after that you can have your personal talk with him. Thank you. I request all the members to please be standard. So we'll have our Harati. After Harati, you can have darshan of Guruji and take his blessings. And after the blessings, you can have an interaction. Who was interested to talk with him. And you can also, if you are interested, you can collect the books and the CDs which are available over there. I couldn't find him. Good book. No, she was asking that, so that he could be at the Guru too. Sana, go ahead. Yeah. Just hold the plate. Harati. Harati, Jai Jaya Harati. Sri Guru Deva Harati, Jai Jaya Harati, Jai Guru Swami Harati, Jai Jaya Harati, Jai Guru Swami Harati, Jai Jaya Harati, Nirajana Murli, Veru Veru Naguchi, Nirajana Murli, Veru Veru Naguchi, Aradinchu Bhakti, Arpinchu Karpura, Harati, Jaya Jaya Harati, Sri Guru Deva Harati, Jaya Jaya Harati, Parama Bhaktulu Jnana Varita Sami Manulu, Parama Bhaktulu Jnana Varita Sami Manulu, Karamulu Mochi, Viri Padle Ramunamichu, Harati, Jaya Jaya Harati, Sri Guru Deva Harati, Jaya Jaya Harati, Paratatma Te Jamuna, Paramulu Magichi, Paratatma Te Jamuna, Paramulu Magichi, Harayu Maralisha
रायो मोहिउद्दीन बादशाह सद्गुरु स्वामी हरसिन गुना हारति जय जय हारति श्री गुरुदेवा हारति जय जय हारति मंगला हारति कर्पूरा हारति सद्गुरु हारति श्री समस्त सद्गुरु मुरारीशा महाराज की जय श्री समस्त सद्गुरु ఆనంద్ గారు తీసుకుంటారు